వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. గచ్చిబౌలి నుంచి 40 మినిట్స్ డ్రైవ్లో తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి జస్ట్ 10 to 15 మినిట్స్ డ్రైవ్లో ఉండే విధంగా 500 ఎకరాల్లో పెద్ద ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో ఒక లగ్జరీ విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో అయితే మేము ముందుకు వచ్చాము. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ మనకు శ్రీశైలం హైవే ఫేసింగ్లో ఉండే విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే 15 to 25 మినిట్స్ డ్రైవ్లో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట. ఒకసారి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం, ఏ విధంగా ఉంటుంది. మనకు అందులో ఒక మోడల్ హౌస్ కూడా ఉంటుందండి. ఆ మోడల్ హౌస్ కూడా చూపెడతాను. విల్లా ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు, వాళ్ళ క్వాలిటీ ఏ విధంగా ఇస్తారు, టోటల్ కమ్యూనిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుందని కంప్లీట్ డీటెయిల్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఒకసారి వెళ్దాం పదండి. ఇది వచ్చేసి మనకు మోడల్ విల్లా అండి. మనకు మోడల్ విల్లా అవుట్ సైడ్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 250 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 3800 SFT విల్లా. మనకు అవుట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మంచి కారిడారు, ఓపెన్ స్పేస్ అయితే వదిలిపెట్టారనమాట. ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ కూడా ఆల్మోస్ట్ మనకు 9 to 10 feet హైట్ ఉండే విధంగా మెయిన్ ఎంట్రన్స్ గేట్ అయితే ఉంటుందన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి యాజ్ ఫర్ వాస్తు ప్రకారం ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే కిచెన్ ఏరియా అనేది ఇస్తారనమాట. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా ఇచ్చారు. మీరు ఇటువైపు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్గా మన కిచెన్ ఏరియా అనేది మనకు ప్రొవైడ్ చేశారు. కిచెన్ ఏరియాతో పాటు ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఇటు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు వాష్ ఏరియా అనేది ఉంటుంది. ఇటు చుట్టూ విల్లా చుట్టూ కూడా ఓపెన్ స్పేస్ ఉండే విధంగా మనకి కమ్యూనిటీ అనేది ఉంటుందన్నమాట. టోటల్ కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే మొత్తం 30 ఎకరాల్లో అయితే ఇది ఉంటుందన్నమాట. మీరు కిచెన్ ఏరియా సెటప్ అండ్ ఇంటీరియర్ కూడా చూడండి, మనం కంప్లీట్గా చేయించుకున్నట్టయితే ఈ విధంగా చాలా లగ్జరీగా ఉంటుంది. ఇక్కడ వైపు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే కింద స్టెప్స్ పైన మనకి ఇక్కడ చిన్న రూమ్ లాంటిది కూడా మనం ప్రొవైడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే హాలు, ఇటు వచ్చేసి మన ఇది హాల్గా కానీ లేదు అని అంటే మనం బెడ్రూమ్గా కూడా ఇది అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకు చాలా లగ్జరీగా ఉండే విధంగా ఇటువైపు వచ్చేసి మనకు ఓపెన్ విండో గ్లాస్తో వచ్చే విధంగా మనకి ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు లాన్ లాగా కూడా ఉండే విధంగా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది జస్ట్ మోడల్ విల్లా. మొత్తం టోటల్ విల్లాస్ వచ్చేసి 280 విల్లాస్ అయితే మనకి కమ్యూనిటీలో వస్తున్నాయి అనమాట. ఇది మనకు చూడొచ్చు, ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉంటుందన్నమాట. విల్లా కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి కామన్ వాష్ ఏరియా అయితే ఇక్కడ వైపు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో కనుక చూసుకున్నట్టయితే ఇటు వచ్చేసి మనకు లిఫ్ట్ అనేది ఇస్తున్నారనమాట. ఇది వచ్చేసి మనకు స్టేర్ కేస్ కూడా మనం ఈ విధంగా మంచి గ్రానైట్ మార్బుల్ వేయించుకున్నట్టయితే చాలా నీట్గా ఉంటుంది. చాలా లగ్జరీగా కూడా మనకు ఉంటుందన్నమాట. చుట్టూ గ్లాస్ ఫినిషింగ్ తోటి మనం ఈ విధంగా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఓపెన్ స్పేస్. ఇది వచ్చేసి మనకు హోమ్ థియేటర్ అనమాట. ఇక్కడ మనం హోమ్ థియేటర్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా లగ్జరీగా ఉండే విధంగా మనం హోమ్ థియేటర్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని హోమ్ థియేటర్గా కానీ వాడుకోవచ్చు, కాదు అని అంటే మనం బెడ్రూమ్గా కూడా యూజ్ చేసుకునే విధంగా మనకు ఉంటుంది. కంప్లీట్గా మనం సెంట్రల్ ఏసీ సెటప్ కూడా మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు పూజా రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పూజా రూమ్ అనేది మనకి ఇందులో ప్రొవైడ్ చేశారనమాట. ఈ విధంగా చాలా బాగుంటుంది. పూజా రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా. ఇటువైపు వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అనేది ఇచ్చారు. ఇది కూడా కంప్లీట్గా గ్లాస్ డోర్ తోటి మనకు బాల్కనీ అనేది ఉంటుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. బాల్కనీ చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకు అవుట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే చాలా ఫాస్ట్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇందులో ఆల్మోస్ట్ మనకు 70% సేల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి ఈ కమ్యూనిటీలో కనుక చూసుకున్నట్టయితే. ఇది వచ్చేసి మనకు డిజైన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. త్రిబుల్ విల్లా కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు ఓపెన్ స్పేసు, ట్రీ ప్లాంటేషను అవన్నీ పెట్టుకునే విధంగా సిట్అవుట్ ఏరియా కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకునేట్టుగా మనకి ఇక్కడ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇటు వచ్చేసి ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకి బెడ్రూమ్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇందులో విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకైతే ఇందులో బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కానీ చాలా స్పేషియస్గా మనకైతే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఇటు వచ్చేసి మనకు కబోర్డ్స్ అన్నీ కూడా మనకి ఇటువైపు అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. చాలా పెద్దగా ఉండే విధంగా మనకి కమ్యూనిటీలో పైన చూపెడతానండి. సెకండ్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనకు స్టేర్ కేసు, ఇటువైపు కనుక మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది. అండ్ ఇటు మనకు వెంటిలేషన్ కోసం ఈ విధంగా వదిలిపెట్టారు. ఈ టోటల్ పైన కనుక చూసుకున్నట్టయితే
ఇక్కడ మనకు లిఫ్ట్, ఇక్కడ మినీ బాల్కనీ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. మనకు కావాలి అంటే ఈ విధంగా చిన్నగా ఉండే విధంగా చిన్న మినీ బాల్కనీ అనేది కూడా ఇక్కడ వైపు అయితే మనకు ప్రొవైడ్ చేశారు. మొత్తం విల్లా కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. కంప్లీట్గా ఈ 30 acresలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి. పైన సెకండ్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే 2 bedrooms అనేది ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు వాష్ ఏరియా అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకు వాష్ ఏరియా ఉంటుంది. అండ్ ఇటువైపు కనుక బెడ్రూమ్ టోటల్ కనుక చూసుకున్నట్టయితే వ్యూ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా లగ్జరీగా మనం ఇంటీరియర్ వర్క్స్ అవన్నీ కంప్లీట్ చేసుకుంటే చాలా బాగా ఉండే విధంగా ఉంటుంది. అండ్ ఇంకో బెడ్రూమ్ కూడా చూపెడతానండి. ఇందులో వచ్చేసి మనకు 2 bedrooms అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా చాలా లగ్జరీగా చుట్టూ విండోస్, మంచి వెంటిలేషన్ ఉండే విధంగా చాలా ప్రీమియంగా మనకి కమ్యూనిటీ ఉంటుంది. ఇందులో మీకు ఇంతకుముందుగా చెప్పినట్టుగా ఓన్లీ 2 sizes మాత్రమే మనకు విల్లాస్ అయితే ఉంటాయి. మనకు వాష్ ఏరియా వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. టోటల్ కమ్యూనిటీలో కనుక చూసుకున్నట్టయితే ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు లిఫ్ట్, ఇక్కడ స్మాల్ బాల్కనీ అనేది ఉంటుందన్నమాట. కనుక చూసుకున్నట్టయితే ఇంకొక బాల్కనీ అనేది ఇటువైపు ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకు విల్లా కమ్యూనిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వ్యూ వచ్చేపాటికి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. చాలా లగ్జరీగా ఉండే విధంగా మనకి విల్లా కమ్యూనిటీ అయితే ఉంటుంది. మీకు ఒకసారి టెర్రస్ పైన కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుంది ఏంటి, అక్కడ నుంచి వ్యూ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మనం పైన టెర్రస్ పైకి అండి. టెర్రస్ పైకి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కంప్లీట్గా ఓపెన్ స్పేస్ తోటి ఈ కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే మొత్తం I1 టెక్నాలజీ తోటి మన కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారనమాట. ఇది మనకు తుక్కుగూడ ORR ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 10 to 15 minutes డ్రైవ్లో ఉండే విధంగా 500 acres ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఈ విధంగా ఉంటుంది. చుట్టూ కనుక చూసుకున్నట్టయితే విల్లాస్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు మోడల్ విల్లా అనమాట. ఈ కమ్యూనిటీలో కనుక చూసుకున్నట్టయితే ప్రైస్ కనుక 9,000 rupees ఫర్ SFT పడుతుంది. 200 square yards 3,080 SFT ఉంటుంది. 250 square yards 3,800 SFT ఉంటుందన్నమాట. అమ్యూనిటీస్ అవన్నీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఇది మెయిన్గా మీకు ఇంతకుముందుగా చెప్పినట్టుగా ORR ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 10 minutes డ్రైవ్లో మనకి కమ్యూనిటీకి రావచ్చు. కంప్లీట్గా శ్రీశైలం రోడ్ హైవే ఫేసింగ్లోనే మనకి కమ్యూనిటీ ఉంటుందన్నమాట. ఇలాంటి మంచి మంచి ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.